తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ భారీ వర్షాలు కురిశాయి. మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో 2 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం భీమాలింగం కత్వా వద్ద రోడ్డు లెవెల్ బ్రిడ్జి మీద మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసి ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం నెలకొంది. బొల్లెపల్లి, సంగెం, చౌటుప్పల్ మధ్య రాకపోకలు నిలిపివేశారు. అటు భువనగిరి, నల్గొండ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ వర్షాలు కురిశాయి. భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షానికి వాగులు పొంగి పొర్లాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. మహాముత్తారం మండలం పోచంపల్లిలో పిడుగుపాటుకు ఓ దుక్కిటెద్దు మృత్యువాత పడింది. సిద్దిపేట జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామానికి చెందిన ఓ పౌల్ట్రీ ఫారంలోకి వరద నీరు రావడంతో 10,000 కోళ్లు మృతి చెందాయి. అటు దుబ్బాక నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కూడవెల్లి వాగు పొంగి ప్రవహిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ వర్షం బీభత్సం సృష్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట సమీపంలో గేదెలను మేపడానికి వెళ్లిన 5గురు గల్లంతయ్యారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులను వెంటనే ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోనూ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్కో సిబ్బందిని ఆదేశించారు. హైదరాబాద్ లో హైడ్రా, జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.